వెల్కమ్ టు మై ఛానల్ గో షిట్ బై వివిఆర్. ఈరోజు మన అప్పర్ బాడీ సెషన్ మనం వార్మ్ కంప్లీట్ చేసుకొని పెగ్ డెడ్ ఫ్లైస్తో నా వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా. నా చెస్ట్ ఒక ఐసోలేషన్ మూమెంట్తో వార్మ్ చేసుకున్నా పెగ్ డెక్ ఫ్లైస్. దాని తర్వాత నా ఫస్ట్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్తో నా వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా. ఫైవ్ డేస్లో మన హాఫ్ ఆఫ్ ది జర్నీ కంప్లీట్ చేస్తాం. మన 120 days సిరీస్ది ఇది నా ఫైనల్ బాడీ కండిషన్ రివ్యూ. దాని తర్వాత 120 days తర్వాత రివీల్ చేస్తాం. వాళ్ళకి వెయిట్ చేయండి. షోల్డర్స్కి నా ఫేవరెట్ ఎక్సర్సైజ్ డంబుల్ లాటరల్ రేజెస్. ఎందుకు నాకు ఫేవరెట్ అంటే నా మైండ్ మజిల్ కనెక్షన్ ఈ డంబుల్ లాటరల్ రేజెస్లో చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. నేను చేసేది 7.5తోనే కానీ నాకు పంప్ చాలా హ్యూజ్ వస్తుంది. ఇంకా ఫామ్ కూడా చాలా డీసెంట్ ఫామ్ మెయింటైన్ చేస్తాను. బిగినర్స్ లాటరల్ రేజెస్ చేసేటప్పుడు చాలా మిస్టేక్ చేస్తారు అనమాట. అందరు లాటరల్ రేజెస్ ఎలా చేస్తారంటే ఫోర్ ఆర్మ్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు పైకి, అప్పుడు మన డెల్స్ యాక్టివేట్ అవ్వవు. అసలు యాక్చువల్ లాటరల్ రేజెస్ ఎలా చేయాలంటే ఫస్ట్ మన లెగ్స్ షోల్డర్ లెవెల్లో తీసుకొని తక్కువ వెయిట్ అయినా లైట్గా నీస్ బెండ్ చేసి మన డంబుల్ ఎడ్జ్ పార్ట్ ఉంది కదా అది అవుట్కి డ్రైవ్ చేయాలి. ఎలా అంటే ఇలా ఇగో మొత్తం మన ఆర్మ్ మొత్తం ఒకటే లెవెల్లో ఉండాలి, న్యూట్రల్ ఉండాలి. ఇప్పుడు రేజ్ చేస్తే చూడండి నా డంబుల్ ఈ ఎడ్జ్ పార్ట్ మీద ఫోకస్ చేయండి. ఎడ్జ్ పార్ట్ కంప్లీట్లీ అవుట్ రావాలి. ఇంకో ఇలా మన బాడీ కూడా ఎక్కువ షేక్ అవ్వద్దు. ఎప్పుడైతే మన బాడీ ఓవర్గా షేక్ అవుతుందని తెలిస్తే మనం ఈగో తగ్గించుకొని తక్కువ వెయిట్ తీసుకోవాలి. ఓకేనా? ఇలా అవుట్కి డ్రైవ్ చేయాలి కంప్లీట్గా. అప్పుడు డ్రైవ్ చేసి స్లోగా ఈ సెంట్రిక్ని హోల్డ్ చేస్తూ చేయాలి. అప్పుడు మన డెల్స్ చాలా మంచిగా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. నా డెల్స్ చూస్తే మీకు అర్థమైపోవచ్చు. మన లాటరల్ రేస్ కంప్లీట్ చేసుకొని సేమ్ లాటరల్ డెల్స్ని కాన్సన్ట్రేట్ చేస్తూ అప్రైట్ రోస్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు అప్రైట్ రోస్ చాలామంది గ్రిప్ ఎలా తీసుకుంటారంటే షోల్డర్ లెంత్ గ్రిప్ తీసుకుంటారు అనమాట. షోల్డర్ లెంత్ గ్రిప్ తీసుకుంటే ట్రాప్స్ పైన మెయిన్ ఫోకస్ ఉంటుంది కాబట్టి మనం వైడ్ గ్రిప్ తీసుకుంటాం అనమాట. అప్పుడు వైడ్ గ్రిప్ తీసుకొని ఎల్బో అవుట్కి డ్రైవ్ చేస్తాం. అప్పుడు మన లాటరల్ డెల్ట్ చాలా మంచిగా టార్గెట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎలా పర్ఫామ్ చేస్తాను. అందరు షోల్డర్ లెంత్ ఇక్కడ గ్రిప్ తీసుకుంటారు అనమాట. ఇక్కడ గ్రిప్ తీసుకోవడం వల్ల మనకి డెల్స్ టార్గెట్ అవ్వవు, ట్రాప్స్ టార్గెట్ అయితే. అందుకనే మనం వైడ్ గ్రిప్ తీసుకుంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ గ్రిప్ తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ గ్రిప్ తీసుకొని లైట్గా నీస్ బెండ్ చేసి స్లైట్లీ ముందుకు లీన్ అవుతుంది. లీన్ అయిన తర్వాత మన ఎల్బోస్ని అవుట్కి డ్రైవ్ చేస్తాం ఇలా. ఓకేనా? షోల్డర్ లెవెల్ వరకు మొత్తం డ్రాప్ చేయొద్దు. ఓకేనా? చాలామంది అనుకుంటారు బార్బెల్తో ఎందుకు చేస్తారని. నాకు బార్బెల్తో అలవాటు. ఇంకా నాకు కేబుల్తో పోల్చుకుంటే బార్బెల్తో మైండ్ మజిల్ కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్గా ఎవరికి ఏది బాగా హెల్ప్ చేస్తుందో చేయండి. చాలామంది కేబుల్తో కూడా చేస్తారు. కేబుల్తో చేస్తే దీనికన్నా ఎక్కువ రిజల్ట్స్ ఉంటే మంచిగా ఐసోలేట్ అవుతుంది. బట్ ఎవరిష్టం వాళ్ళది. ఇది నా ఫైనల్ కండిషన్ రివీల్ అనమాట. ఈరోజు మనం డే 55లో ఉన్నాం. ఇంకా 65 days ఉంది 120 days ట్రాన్స్ఫర్మేషన్కి. ఇప్పుడు నా కండిషన్ ఏమో ఇలా ఉంది. ఫ్రంట్ కండిషన్ ఇలా ఉంది, బ్యాక్ కండిషన్ ఇలా ఉంది. ఫ్లెక్స్ చేస్తే బ్యాక్ ఫ్లెక్స్ చేస్తే ఇలా ఉంటుంది అండ్ ఫ్రంట్ ఫ్లెక్స్ చేస్తే ఇలా ఉంటుంది. ఇంకా 65 daysలో వాట్ 65K
డేస్ కెన్ డూ అని చెప్పి చూస్తారనమాట. నా కండిషన్ పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పా, బట్ మీరైతే నోటీసబుల్ చేంజ్ చూస్తారు. నా ట్రాన్స్ఫర్మేషన్ మీకు నచ్చితే నా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇది నా అప్పర్ బాడీ ఫోకస్ బ్యాక్ వర్కౌట్. దీంట్లో నేను మేజర్ మజిల్స్ని టార్గెట్ చేసిన. మేజర్ మజిల్స్ అంటే చెస్ట్, బ్యాక్, షోల్డర్స్, ఈ 3 మజిల్స్ని టార్గెట్ చేస్తూ ఈ వర్కౌట్ స్ప్లిట్ నేను డిజైన్ చేసుకున్నా. ఇంకొకటి నాకు మైనర్ మజిల్స్ని టార్గెట్ చేస్తూ ఇంకొక సెషన్ ఉంటుంది. దానిలో రేట్ డెల్స్, ఆర్మ్స్ ఎక్కువ ఫోకస్ చేస్తా. ఓకేనా? ఇంకా దీని తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఒక 1 అవర్ కార్డియో వేసి నా చికెన్ అండ్ రైస్ మీల్ తిని ఈరోజు డేని అయితే ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఫిట్నెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గోస్ట్ఫిట్ వివిఆర్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఫస్ట్ వీడియో చూసి చాలా మంచిగా సపోర్ట్ చేశారు, ఫీడ్బ్యాక్స్ కూడా ఇచ్చారు, ఇంకా పర్సనల్ మెసేజ్ చేశారు, చాలా చేంజెస్ చెప్పారు. ఇంకా నా సైడ్ నుంచి నేను ఫుల్గా పుష్ చేసుకుంటా ఇంకా ఫిట్నెస్ రిలేటెడ్ కంటెంట్ ఇవ్వాలని. మీకు ఏం ఫిట్నెస్ రిలేటెడ్ కంటెంట్లో డౌట్ ఉన్నా, డైట్ ప్లాన్ చేసుకోవడానికి రాకపోయినా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి. మీకు నా సైడ్ నుంచి ఏం హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ చేస్తా. ఫిట్నెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గోస్ట్ఫిట్ వివిఆర్ని సబ్స్క్రైబ్ చేయండి.